పోర్టు, మరోవైపు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇవన్నీ రూపురేఖలు మారుస్తాయి ఉత్తరాంధ్రకు. అంతేకాకుండా టూరిజం, మెడికల్ టూరిజం, ఐటీ ఇండస్ట్రీ పరంగా కూడా మనం సాధించబోయే ప్రగతికి కూడా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కేంద్ర బిందువుగా మారుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పడానికి కూడా సంతోషంగా ఉంది. ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడి నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈ రోజు ఇక్కడ పునాది రాయి వేశాం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై. ఇదే ప్రాజెక్టు ఇక్కడ ఇవాళ వచ్చి మనము ఫౌండేషన్ స్టోన్ వేస్తా ఉన్నాము, పునాది రాయి వేస్తా ఉన్నాము అంటే జీర్ణించుకోలేని వ్యక్తులందరూ కూడా నిన్ననే సార్ టీవీలలో మాట్లాడటము, పేపర్లలో చూడడం. వాళ్ళ హయాంలోనే ఈ స్థాయిగా ఉండింటే మరి వాళ్ళ హయాంలో ఎందుకు ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు అని చెప్పి